గ్రేటర్ హైదరాబాద్ సిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇందులో భాగంగానే హైదరాబాద్ సిటీ అభివృద్ధికి 10,000 కోట్లు అలాట్ చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఈ ఏడాదికి 1,500 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం బడ్జెట్లో 1,525 కోట్లు ఇచ్చారు డిప్యూటీ సీఎం. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు 500 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ కోసం 100 కోట్లు, ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణ కోసం మరో 200 కోట్లు కేటాయించారు బట్టి. ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణ కోసం 500 కోట్లు ఇచ్చారు. మెట్రో వాటర్ వర్క్స్ కు అత్యధికంగా 3,385 కోట్లు అలాట్ చేశారు బట్టి. హైడ్రాకు అదనంగా 200 కోట్లు కేటాయించారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర బడ్జెట్లో గ్రేటర్ సిటీ అభివృద్ధికి పెద్ద ఎత్తునే నిధులు దక్కాయి. దీనిపై డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ అపర్ణ. రాష్ట్ర ప్రభుత్వము గ్రేటర్ హైదరాబాద్కు భారీగా నిధులు కేటాయించిందని చెప్పొచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నారు. ప్రధానంగా మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా హైడ్రాను తీసుకురావడం కావచ్చు, దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలి, ప్రపంచంలోనే హైదరాబాదు నెంబర్ 1 స్థానంలో ఉంచాలని ఒక లక్ష్యంతోనైతే సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు బడ్జెట్లో కూడా రాష్ట్ర బడ్జెట్లో కూడా హైదరాబాద్కు ప్రాధాన్యత కల్పిస్తూనే బడ్జెట్ కేటాయింపులు జరిగింది. హైదరాబాద్ అభివృద్ధి కోసమే 10,000 కోట్ల రూపాయలను కేటాయించింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కోసము 3,000 పైచిలకు కోట్లను కేటాయించింది. హెచ్ఎండిఏ కోసం 500 కోట్లు, మెట్రో వాటర్ కోసం 3,385 కోట్లు, హైడ్రా కోసం 200 కోట్లను కేటాయించింది. అదేవిధంగా ఓఆర్ఆర్ కోసం 200 కోట్లను, హైదరాబాద్ మెట్రో రైలు కోసం మరో 500 కోట్లను, ఓల్డ్ సిటీ మెట్రో ఉంది దానికోసం 500 కోట్లు, మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం 1,500 కోట్లను కేటాయించింది. రీజనల్ రింగ్ రోడ్డు విషయానికి వచ్చినట్లయితే 1,500 కోట్లను కేటాయించింది. సో ఎందుకంటే ప్రధానంగా హైదరాబాదు ఒక మెట్రో నగరంగా ఉంది. గత 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్కు సంబంధించిన భూములను కావచ్చు, కోకాపేట ల్యాండ్స్ కావచ్చు, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూములను అమ్ముకొని వివిధ పథకాల అమలు కోసం గత ప్రభుత్వాలు 10 ఏళ్ళుగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. హైదరాబాద్ను ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయాలి, హైదరాబాదులో సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కోసం ఒక పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా అంటే పూర్తిగా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డుతో పాటు లోకల్ మున్సిపాలిటీ, గ్రేటర్ పరిధిలో ఉన్న లోకల్ మున్సిపాలిటీలు అన్నింటిని కలిపి ఒక హైడ్రాను ఏర్పాటు చేసింది సంస్థను. దానికి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ను నియమించింది. దానికి చైర్మన్గా, సంస్థకు చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. ఇక మెంబర్స్గా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటారు. సో ఎందుకంటే హైదరాబాదులో కబ్జాలు, చెరువుల కబ్జాలు కావచ్చు, ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్లో హైడ్రాకు కూడా నిధులు కేటాయించిన సందర్భం అయితే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ మ్యాన్ పవర్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇతర వెహికల్స్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, వీటి కోసము 200 కోట్లను కూడా కేటాయించింది. ఇక దాంతోపాటు ప్రధానంగా మూసీ రివర్ డెవలప్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసింది. దాదాపు 55 కిలోమీటర్ల మేరకు మూసీ రివర్ ఉంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. దాన్ని 2 ఫేసులుగా అంటే 2 భాగాలుగా విభజించి హైదరాబాద్లో మూసీ రివర్ డెవలప్మెంట్ చేయడం వల్ల బహుళార్థకమైన ఒక డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్తో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొదటి బడ్జెట్లో భాగంగా దానికి నిధులను కేటాయించారు. ప్రధానంగా హైదరాబాద్లో మూసీ రివర్ డెవలప్మెంట్ అయితే అక్కడ షాపింగ్ మాల్స్, అదేవిధంగా మార్కెట్స్, ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వాటిని మూసీ చుట్టూ అంటే 2 భాగంలో ఒక కారిడార్ వేయడంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి వేస్తే ఫైనాన్షియల్గా హైదరాబాదు మూసీ ఒక ఫైనాన్షియల్ జోన్గా ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే మూసీ రివర్కు మొదటిగా 1,500 కోట్లను కేటాయించింది. దానికి సంబంధించిన ఇప్పటికే ఒక టెండర్ ప్రాసెస్ కావచ్చు, అది కూడా పూర్తయిపోయింది. ఇక హైదరాబాదు విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే మూసీ ప్రక్షాళన ఇప్పటికే చేయాలని భావించింది. గోదావరి సంబంధించిన నీళ్లను తీసుకొచ్చి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను నింపి మూసీ మురుకు నీరును పూర్తిగా తొలగించాలని ఉద్దేశంతోనైతే రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే నిధులు కేటాయింపు జరిగింది. ఇక మెట్రో విషయానికి హైదరాబాదు మెట్రో విషయానికి వచ్చినట్లయితే ఓల్డ్ సిటీ కావచ్చు, ఇటు
న్యూ సిటీ కావచ్చు, రెండు భాగాలలో మెట్రో విస్తరణ చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే రెండు భాగాలకు కూడా ఫేజ్ 2 కింద ఓల్డ్ సిటీలో కూడా మెట్రో అభివృద్ధి దానికోసం 500 కోట్లు, న్యూ సిటీ శంషాబాద్ ఏరియాకు మెట్రో విస్తరణలో భాగంగా మరొక 500 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించింది. ఇక రీజనల్ రింగ్ రోడ్డు విషయానికి వచ్చినట్లయితే దక్షిణ ఉత్తర భాగాలుగా రీజనల్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేయాలని భావించింది. ఇప్పటికే అయితే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఆశించిన స్థాయిలో నిధులు రాలేదు, అసలు నిధులు కేటాయించలేదు. వాస్తవంగా కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు వస్తే హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర నిధులతో మరింత వేగవంతంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని భావించింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా తెలంగాణలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్కు ఎక్కువగా నిధులు కేటాయించినట్లు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు విషయానికి వచ్చినట్లయితే ఉత్తర దక్షిణ భాగాలకు ప్రాంతాలకు 12,980 కోట్ల రూపాయలను ఖర్చు అవుతుంది. కాబట్టి దానికోసం ఇప్పటివరకు 1,525 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. సో అదేవిధంగా వాటర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో వాటర్ బోర్డు నీటి సప్లై కావచ్చు, సివరేజ్ ట్రీట్మెంట్ కావచ్చు, ఈ రెండింటికి వాటర్ బోర్డు చాలా కీలకంగా ఉంటుంది. అంటే గ్రేటర్ జిహెచ్ఎంసీ పరిధితో పాటు జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలలో కూడా, అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలలో కూడా వాటర్ బోర్డు సంబంధించిన వాటర్ సప్లై కావచ్చు, సివరేజ్ బోర్డు నుంచి వెళ్ళి పూర్తిగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి కూడా నిధులను కేటాయించింది వాటర్ బోర్డు కూడా నిధులను కేటాయించిన సందర్భం అయితే కనబడుతుంది. సో మొత్తానికి హైదరాబాద్లో ఇటు మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, జిహెచ్ఎంసీ కోసం కావచ్చు, వాటర్ బోర్డు, హెచ్ఎండిఏ, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్లు కావచ్చు, వీటికి ఎక్కువగా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించినట్లయితే మనకు అర్థమవుతుంది. దశల వారీగా వీటిని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతోనే హైదరాబాద్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క గజం భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమ్మిన దాఖలా లేదు, వేలం వేసిన దాఖలా లేదు. సహజంగా గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో భూములను దశల వారీగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వైజ్గా భూములను అమ్మకాలు చేపట్టింది. దాదాపు 20,000 కోట్ల రూపాయలను ఆదాయం తీసుకొని ఇతర పథకాల అమలు కోసం దాన్ని వినియోగించింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఒక్క గజం కూడా అమ్మకుండానే హైదరాబాద్ అభివృద్ధి చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఈ కేటాయింపులు నిధులను కేటాయించినట్లు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అపర్ణ.